భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి దివ్యబోధ. ఈ పుస్తకము శ్రీ పెసల పెంచలయ్య గారు, వారి సతీమణి ఆదిశేషమ్మ గారు, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు వారి ఆర్థిక సహాయంతో ప్రచురించడమైంది. రచన పెసల సుబ్బరామయ్య. వెల ₹1. శ్రీ స్వామివారి జీవితం. శ్రీ స్వామివారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగలవెల్లటూరు అన్న గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ పెంచలయ్య అను పుణ్యదంపతులకు జ్యేష్ఠపుత్రుడిగా జన్మించారు. వీరు కేవలం దీనజనోద్ధరణ కొరకు భక్తపాలన చేయుటకు మానవావతారం దాల్చిన పరతత్వం మాత్రమేనని వారి దివ్యలీలలు తెలుపుతున్నవి. ఇంతేకాక శ్రీ స్వామివారు ఒకప్పుడు, అయ్యా, అందరిలాగా సోంపల్లి పిచ్చమ్మకు పెంచలయ్యకు కలిగా అనుకున్నావా అన్నారు. అంటే నా జన్మ దివ్యజన్మ, నా కర్మ దివ్యకర్మలు అని తెలిపారు. అంతేకాక శ్రీ స్వామివారికి కాళ్ళు పట్టుకుపోయినప్పుడు వైద్యం చేయించుకోమంటే, అబ్బో, అట్లాగైతే మనం వచ్చిన పని నిలిచిపోతుండ్లా అన్నారు. తానొక దివ్యమైన అవతార కార్యం నిమిత్తం అవతరించామని చెప్పారన్నమాట. మీకు గురువెవరు స్వామి అంటే, నీవెరుగవులే అయ్యా, సముద్రాల మీద ఈ చూపుకు అడ్డేలేదు, నీవేది కోరుకుంటే అది వస్తుంది, మరలా గురువెందుకు నా నెత్తిన అన్నారు. అంతేకాక వారి చిన్ననాటి నుంచి కూడా దివ్యమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవారని ఆధారాలున్నవి. వీరు చిన్ననాటి నుంచి సర్వజ్ఞులు. వీరి చెల్లెలు శ్రీ స్వామివారు పిచ్చోడని ఒకనాడు మనసులో అనుమానించింది. వెంటనే సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు, ఏమమ్మో, నిన్ను చెట్టుకో పుట్టకో వదిలిపెట్టిపోయేటంత పిచ్చోణ్ణి కాదులే అమ్మా అని సెలవిచ్చారు. వీటన్నింటిని బట్టి శ్రీ స్వామివారు అవతార కార్యార్థమై వచ్చిన పరతత్వమేమని నిస్సందేహంగా చెప్పవచ్చును. చిన్ననాటి నుంచి ధర్మాత్ముడని ప్రతీతి. తన 7 పిల్లలకు తగాదా వచ్చినప్పుడు తీర్పు చెప్పమని శ్రీ స్వామివారిని వారికి నివేదించేవారు. అబద్ధమాడడం అస్సలు గిట్టదు. భూతదయ కలవాడు. ఎండుటాకులు తినే పశువులను చూస్తే తన నెత్తిమీద ఇంటికి తెచ్చుతున్న గడ్డిమోపు వాటికి వేసి వట్టి చేతులతో ఇల్లు చేరేవాడు. కనుకనే పిచ్చి వెంకయ్య అనే సార్థక నామధేయుడే వెలుగొందాడు. చిన్ననాటి నుంచి అందరు పిల్లల వలె 20 సంవత్సరముల వయసు వరకు సేద్య పనులు అమిత చక్కగా చేస్తూ అందరి మన్ననలు పొందారు. 20వ ఏట జ్వరమొచ్చి 1 వారం మంచాన పడ్డారు. తల్లిదండ్రులతో, మన ఇల్లు వేలం వేయబోతున్నారు, మీరెట్లా చేస్తారని అడిగారు. నిజానికి వారు తీర్చవలసిన బాకీలేమీ లేవు కనుక జ్వర తొందర వలన మతిభ్రమించిందని నిమ్మకాయ రసం తలంటి స్నానం చేయించడమే కాకుండా ఆకుపసరలు వగైరా అంటి తలపై నీళ్లు పోశారు. భూత వైద్యాలు చేయించారు. కొన్నాళ్లు స్తంభానికి కట్టేసి కూడా వైద్యాలు చేయించారు. కానీ ఏమీ మార్పు లేదు. అలా కట్టివేయడం ఇష్టం లేక వాళ్ల తల్లిగారు కట్లు విప్పి వదిలేశారు. చాకలియోగం, మంగళయోగం, డుబుడుక్ డుబుడుక్ అని అరుస్తూ వీధుల వెంట పరుగులు తీస్తూ సమీపమందలి తోటల్లోనూ అడవిలోనూ నిర్విరామంగా పరుగెత్తుతుండేవారు. అడవిలో తిరిగేటప్పుడు గుడ్డలన్నీ కంపకు తగులుకొని చినిగిపోయేవి. వారి తల్లిగారు కొత్త బట్టలు తెచ్చి ఇంట్లో పెడితే ఎప్పుడో వచ్చి అవి ధరించి వెళ్ళిపోయేవారు. కూలివాళ్ల చేత అన్నం మూట పంపి అడవిలో వెతికించేవారు. అన్నం మూట చూస్తే గుట్టుగా ఇంటికి వచ్చేవారు. అన్నం పెడితే తిని మరలా పరుగులు తీసేవారు. హరిజనుల దోసిట్లో అన్నం తింటుంటే ఆ ఎంగిలి అన్నాన్ని తీసుకుని తింటూ వెళ్ళిపోయేవారు. చాకలి వాళ్ల గంపల్లో నుంచి కూడా అలాగే అన్నం తీసుకునేవారు. కానీ వయసులో ఉన్న ఆడవాళ్లు కంటబడితే పులిని చూచి భయపడి పరిగెత్తినట్లు దూరంగా వెళ్లేవారు. ఈ కాలంలోనే పిచ్చి వెంకయ్య అనే బిరుదు పొందారు. ఈ విధంగా వీధుల వెంట పరిగెత్తే పిచ్చి వెంకయ్య అకస్మాత్తుగా ఎవరి కంటపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు 1 వారం పరిసరాల్లో వెతుక్కుని ఆశ వదిలేసుకున్నారు. అలా అంతర్ధానమైన మహనీయుడు కొన్ని సంవత్సరముల తర్వాత తిరిగి పరిసర గ్రామాలలో వెంకయ్య స్వామివారు అనే బిరుదుతో ప్రత్యక్షమయ్యారు. వైద్యుల కలవిగాని వ్యాధులు నయం చేయడం, పశువుల వ్యాధులు నయం చేయడం, ప్రశ్నలు చెప్పడం వలన అందరూ వెంకయ్య స్వామి అని వారిని ఎంతో పూజ్యభావంతో పిలిచేవారు. ఎప్పుడూ తన చెంత అగ్నిని ఏమారకుండా ఉంచుకునేవారు. కపిలమోకు ముక్కలు మోపుగట్టి నెత్తిన పెట్టుకుని 1 ముక్కకు నిప్పంటించి 1 చేత పట్టుకుని 1 ముంత పంగాలకర్ర మరొక చేత ధరించి పెన్నా నది వెంబడి అడవిల్లోనూ గ్రామాల్లోని ఏకాంత ప్రదేశాల్లోనూ నిర్విరామంగా తిరుగుతుండేవారు. ఎప్పుడో ఆకలైనప్పుడు ఒక్కరింటిలో మాత్రం అన్నం పెట్టించుకుని తిని వెళ్ళిపోయేవారు.
వారి కీర్తి నలువైపులా అన్ని గ్రామాలకు వ్యాపించింది. అందరూ భక్తిభావంతో వారి రాకకై ఎదురు చూచేవారు. కానీ వారెవ్వరికీ దొరకరు. పశువుల్లో జబ్బులు వస్తే ఆ రోజుల్లో మందలుగా చనిపోయేవి. కలరా మసూచి వస్తే గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయేవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా గ్రామస్తులు వారు తిరిగే ప్రాంతాలలో వెతికి వారిని కలుసుకుని తమ కష్టాలు విన్నవించుకుంటే వారు ప్రసాదించే దారం సాంబ్రాణే శ్రీరామరక్షయ్యి ఒక్క ప్రాణి కూడా మరణించకుండా కాపాడేవి. కానీ దురదృష్టమేమంటే ఎవరో ఎరుకలయ్యా సుబ్బన్న వంటి గొప్ప యోగులు తప్ప మిగిలిన వారు వారి స్థితిని గుర్తించలేకపోయారు. వారి దృష్టిలో చక్కగా ప్రశ్నలు చెప్పి జబ్బులు నయం చేసే స్వామి మాత్రమే. పెన్నబద్వేలు తిప్పమీద ఒక గుడిసె వేసుకుని నూనె దీపం వెలిగించి రాత్రింబవళ్లు తంబురమీడుతూ ఉండేవారు. చలమానాయుడనే సేవకుడు పరిసర గ్రామాల్లో భిక్షాన్నం తెచ్చేవాడు. కొన్నాళ్లు కోటితీర్థం దేవాలయంలో అగ్నిగుండం వేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ 2 చేతులలోని ఈత పుల్లలతో తంబురమీడుతూ నామంలో లీనమై తీగలు తెగిపోయిన విషయం కూడా గమనించక ఈత పుల్లలు ఆడిస్తూ ఉండేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తీగలు ముడేసుకునేవారు. కొన్ని సంవత్సరాలు పెన్న ఇసుక నీటితో కట్టలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపివేసేవారు. తన దర్శనార్థం వచ్చిన వాళ్లను కూడా దేవుని పని చెయ్యండయ్యా అని ఇసుక పోయించేవారు. నిరంతరం నీటిలో నానుతున్నందున కాళ్లు భయంకరంగా పాచి ఉండేవి. మనమైతే అలాంటి పాచిన కాళ్లతో ఒక్క అడుగైనా కూడా పెట్టలేము. అలా నిలిచిన నీటిని కాలువ తీసి పెన్న ప్రవాహానికి కొంత దూరం ఎదురుపారించి నీటిలో కలిపేసేవారు. కాలువ నీరు నిలబడ్డ నీటిలో కలిసే చోట నీటిపై వెల్లువ తొక్కు వేసి మంటబెట్టి ముంతతో నీరు తీసుకుని మంటకి ఇరువైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు కలరా జబ్బులు రాకుండా ఉండేందుకు. ఈ నీటి విలువ ఎంతో తెలుసా? తులం 3 కోట్లు. ఈ పని వలన లోకంలో ఖర్చులన్నీ పోను ఇంకా 10 కోట్లు మిగిలింది అని సెలవిచ్చేవారు. శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థమై గ్రామాల్లో పర్యటించేవారు. ఏనాడు గృహస్థల ఇండ్లలో ఉండేవారు కాదు. గ్రామ చావడి, దేవాలయం, చెట్ల నీడను విడిది చేసేవారు. ఒకవేళ భక్తుల ఇండ్లకు పోతే బయట వరండాలోనో కొట్టంలోనో ఉండేవారు. వర్షం వస్తే తన సేవకులందరినీ ఇంట్లోనికి పంపి వారు మాత్రం చూరు క్రిందైనా ఒదుక్కుంటారు. అరుదుగా శ్రీ స్వామివారు ఎవరింటికైనా వచ్చి అగ్నిగుండం వేశారంటే వారు చాలా అదృష్టవంతులే. వారికి ఒక గిన్నెతో అన్నం తెచ్చి విస్తర్లో కుమ్మరించాలి. గరిటితో కొద్దిగా వడ్డిస్తే ఒప్పుకోరు. అన్నానికి తన కుడి అరచేతి తాకించి ఆశీర్వదించి ఆ ఇంటి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. మరలా అదేవిధంగా మరొక గిన్నెతో వడ్డిస్తే ఆ అన్నాన్ని విస్తర చుట్టూ ముద్దలు చేసి వదిలేసేవారు. తరువాత వడ్డిస్తే మధ్యలో కారం ఎక్కువగా వేయించుకుని కలుపుకుని తినేవారు. తెల్లగడ్డలు వేసి దంచిన ఎర్రకారం, ధనియాల పొడి, కరివేపాకు పొడి మొదలగు వాటిని ఇష్టంతో తినేవారు. రాగి సంకటి అంటే ఎంతో ప్రీతిగా భోంచేసేవారు. అందులోనికి అనుపాకం తెల్లగడ్డలు వేసి దంచిన ఎర్రకారం దండిగా వేయించుకునేవారు. మనమైతే అందులో 10వ వంతు కారం భరించలేము. స్నానం చేసేటప్పుడు నీటి యొక్క వేడి కూడా అంతే. మనం చెంబుతో ముంచిపోయలేనంత వేడి నీళ్లైతే అద్దీ అంటూ హాయిగా స్నానం చేసేవారు. ఏమాత్రం 1 డిగ్రీ వేడి తగ్గినా అబ్బో చలి అని గోల చేసేవారు. స్వామివారు నడిచే రోజుల్లో నది, కోనేరు, బావి, శుభ్రమైన నీటి గుంటల్లో స్నానం చేసేవారు. కొన్ని బావుల్లో ఉన్న నీరు వాడకమునకు పనికిరాకుండా పురుగులు వాసంతో ఉండేవి. మరికొన్నింటిలో వేసవకాలంలో నీరుండవు. అలాంటి నిరుపయోగమైన బావుల్లో శ్రీ స్వామివారు ఒక్క పర్యాయం మునిగి స్నానం చేసి వచ్చారంటే ఇక ఆ పురుగులు వాసన ఎట్లా పోతాయో తెలియదు. వేసవి కాలంలో కూడా తరుగు లేకుండా నీరుండేది. ప్రస్తుతం గులగమూడి కోనేరులో కూడా శ్రీ స్వామివారు అనేక మార్లు మునిగి స్నానం చేశారు. ఇందులోని నీరు మనకు శ్రీ స్వామివారి పాదతీర్థంతో సమానంగా పరమపవిత్రమైంది. ఇదే విధంగా శ్రీ స్వామివారి సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న బావికి శ్రీ స్వామివారు స్వహస్తాలతో శంకుస్థాపన చేసి మొదట 10 గంపల మట్టి త్రవ్విపోసి తర్వాత తన బృందాన్ని త్రవ్వమని ఆశీర్వదించారు.
ఎంతటి వేసవిలోనైనా మనం ఎన్ని నీళ్లు తోడితే అన్ని నీళ్లు మరుక్షణంలో బావిలో ఊరుతుండడం కేవలం శ్రీ స్వామివారి కృప మాత్రమే. ప్రస్తుతం సమాధి మందిర ప్రాంతంలో ఒక్కరోజు కూడా విడవకుండా ఒకప్పుడు 8 సంవత్సరాలు తన నిరతాగ్నిహోత్రాన్ని కొనసాగించారు. అప్పుడే సమీపమందలి బ్రహ్మాండమైన అడవంతా సంపూర్ణంగా హరించుకుపోయింది. ఈ ప్రదేశమంతా చిన్న చిన్న పంటలు పండుతాయ్యా అన్న మాటలు ఈనాడు అక్షరాలా నిజమైనాయి. శ్రీ స్వామివారు ఒకవైపు తన నిరతాగ్నిగుండాన్ని కొనసాగిస్తూనే మరొక వైపు గంటల తరబడి కాగితాలపై సిరాతో బొటన వేలి ముద్రలు ప్రతినిత్యం వేసేవారు. అయ్యా, ఈ కాగితాలు దాచిపెట్టుకోండి, రాబోయే కాలంలో ఇవి వేల విలువ చేస్తాయి అని చెప్పారు. ఇదే విధంగా గంటల తరబడి మనకర్థంగాని భాషలో వారు చెప్పే మాటలన్నీ రీముల కొలది కాగితాలపై వ్రాయించి ఇచ్చేవారు. ఒకప్పుడు తన సేవకుల భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్పేవారు. మరొకప్పుడు దేశంలో జరగబోయే విషయాలు చెప్పేవారు. ఉదాహరణకు తెడ్డు తగలని అన్నం తినే రోజులొస్తాయి అన్నారు. నేడు ప్రెషర్ కుక్కర్లలో వంటకు తెడ్డు తగిలే ప్రసక్తి లేదు కదా. మరొకప్పుడు ప్రపంచ నడవడులు పోకళ్ల గురించి చెప్పేవారు. ఆధ్యాత్మిక విషయాలు కూడా ఈ పరిభాషలోనే చెప్పి వారి ఆశీస్సులు వ్రాయించేవారు. ఆశ్రమ ప్రదేశాన్ని చూపిస్తూ శ్రీస్వామి, ఇక్కడ 14 గతాల నుంచి అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతుంది. వేలు పెట్టినవాడేడి, వెంకయ్య చాటుకుపోయిన 3 సంవత్సరాలకు ఇక్కడ నెల్లూరు రంగనాయకుల గరుడు సేవ జరిగినట్లు జరుగుతుంది అని సెలవిచ్చారు. అంటే ఈ ప్రదేశం 14 గతాల నుంచి అనేక మంది మహాత్ముల తపోశక్తితో నిండియున్న పవిత్ర భూమన్నమాట. అందుకే నేడు ఈ పరమ పవిత్రమైన భూమిలో అడుగుపెట్టిన కొందరు వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాధనలు చేయకుండానే తమ బాధల నుంచి నివృత్తి పొందుతున్నారు. వర్షాల్లేక పశువులు మేతకు నీటికి బాధపడుతుంటే శ్రీ స్వామివారు తన యోగశక్తితో ఎన్ని మార్లు వర్షం కురిపించారో లెక్క చెప్పలేము. ప్రపంచం తల్ల క్రిందులైనా తన నియమం తప్పేవారు కాదు. గోనె సంచులు, అల్యూమినియం దబరలు, తాటాకు చాపలు తప్ప విలువైన వస్తువులు వాడేవారు కారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి కాళ్లు పట్టుకుపోయి నడవలేకపోయారు. తాటాకు మీద కూర్చుని రోసిరెడ్డి చేత లాగించుకునేవారు. ఈ శ్రమ చూడలేక తలుపూరు సుందరరామిరెడ్డి 6 అంగుళముల ఎత్తుగల కొయ్య చక్రాల బండి చేయించాడు. డోలిలో తీసుకుపోతే స్వామికి కుదుపు లేకుండా ఉంటుందని డోలిలో మోసేవారు. కుష్టు, బొల్లి, ఆయాసాలతో బాధపడేవారి కొరకు అనేక పర్యాయాలు వారి వ్యాధులు శ్రీ స్వామివారే అనుభవించారు. ఓర్పు, భూదేవి కంటే మించిన సహజసిద్ధమైన ఓర్పు గలవారు. ఒక దుండగుడు స్వామివారిని చెంపమీద ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా నోరు విప్పి ఒక్క మాట అని ఎరుగరు. పచ్చి తాగుపోతులను సాత్వికులుగా చేయడం కంటే లోక కళ్యాణం ఏముంది? కట్టుకున్న భార్యలను వదలి పరస్త్రీల పంచన పడియున్న మగధీరుల మనస్సులను మార్చి వారి కాపురాలు నిలబెట్టడం కంటే ప్రజాశ్రేయస్సేమి కావాలి? ఈ మహనీయుని ప్రేమతత్వాన్ని గూర్చి వ్రాయుటకు నా వంటి అల్పజ్ఞునకు సాధ్యమా? లోక కళ్యాణమే తన అవతార కార్యంగా గల ఈ మహనీయుని కొన్ని మౌనబోధలు చూద్దాం. మౌనబోధ. శ్రీ స్వామివారి కృప పొందే మార్గమేమిటని అనేకులు నన్ను అడుగుతుంటారు. శ్రీ స్వామివారే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పియున్నారు. చూచి నేర్చుకోమన్నారు. ఎక్కడో చూచి నేర్చుకునేదానికంటే వారినే చూచి నేర్చుకోవడం ఉత్తమమైన మార్గం. చనిపోయిన వారిని బ్రతికించే స్థితిలో శ్రీ స్వామివారున్నారు. వారు పరమాత్మతో నిరంతరం ఐక్యమై ఉన్నారు. వారు తన కొరకుగా ఎలాంటి సాధనలు చేయనక్కరలేదు. కానీ వారు లోకం కొరకు, తనను ఆశ్రయించిన భక్తుల కొరకు నిరంతరం రాత్రీపగలు అనే భేదం లేకుండా, ఎండా వాన అనే విచక్షణ లేకుండా తన నిరతాగ్నిహోత్రాన్ని సాగించారు. ఆ అగ్ని ద్వారా తననాశ్రయించిన భక్తుల పాపాలు దగ్ధమనర్చుచున్నారు. మే నెలలో ఎండలకు భయపడి మనం నీడకు పరిగెత్తే కాలంలో వారు భయంకరమైన అగ్ని ముందు కూర్చుని ఏ ఆచ్ఛాదనాలేని ఎండలో కౌపీనం గోచీ మాత్రమే ధరించి అగ్నిహోత్రం సాగించారు. ఎవరి కొరకు? ఆ శ్రమంతా సాటి జీవుల కొరకు మాత్రమే. ఇదే మనం వారిని చూచి నేర్చుకోవలసిన ఉత్తమమైన బోధ. గురువును తెలుసుకోవాలి.
ఎందుకొచ్చినట్లు? పిడకలేరుకోవడానికా అంటారు శ్రీ సాయి. పిడకలేరుకోవడమంటే ఆస్తిపాస్తులు పొరుగు చేసుకోవడం. అవన్నీ చివరకు మన దహన సంస్కారానికి వాడే పిడకల కొరకే కదా. గురువును తెలుసుకోవడమంటే ఏమిటి? ఆ మహనీయుడు ఆచరించి చూపిన దివ్య మార్గంలో నడవడమన్నమాట. సత్యం ధర్మం తప్పవద్దు, సాధారణత్వం సద్గురు సేవ సాధించు అన్నారు. ఇవి తప్పినాక మనకెంత ఐశ్వర్యమున్నా, లోకం దృష్టిలో మనం ఎంత గొప్పవారమైనా, శ్రీ స్వామివారి దృష్టిలో మాత్రం మనం చాలా హీనాతిహీనులమే. అయితే సత్యం ధర్మం తప్పిన వారిని కూడా శ్రీ స్వామివారు ఆదరిస్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. తన యందు విశ్వాసం కలిగి వారు సన్మార్గంలోనికి మారతారని శ్రీ స్వామివారు అట్టి అధర్మపరులకు కూడా సహాయం చేస్తున్నారు. వారిలో ఎలాంటి మార్పు రాకపోతే పోయేవాళ్లను పోనిచ్చేదే గదయ్యా అని శ్రీ స్వామివారి ఆదేశం అక్షరాలా సత్యమై తీరుతుంది. శ్రీ స్వామివారి జీవితకాలమంతటిలో వారు ఏ ఒక్క వ్యక్తిని కూడా మంచివాడని గాని చెడ్డవాడని గాని విమర్శనా పద్ధతిలో ఒక్క మాట అని ఎరుగరు. అంతేకాదు, ఆహార పదార్థాల విషయంలో గాని, సౌకర్యాల విషయంలో గాని, భక్తి శ్రద్ధల విషయంలో కాని ఎలాంటి విమర్శలు చేసి ఎరుగరు. ఇది సాధకులకే కాక సంసారులకు కూడా అనుక్షణము గుర్తుంచుకోవలసిన విషయము. ఈ విషయాన్ని మనం పాటించనందున నోటితో చేసే పాపం, మనసుతో చేసే పాపం, చెవి కన్నులతో చేసే పాపం మన లెక్కలో నిత్యం పెరిగిపోతుంది. ఆ మహనీయుని సమక్షంలోనే ఇలాంటి దుర్విమర్శలు చేస్తున్నా వారేనాడు మందలించేవారు కారు. వారికి బదులు తులసమ్మగారు ఎన్నిమార్లు మందలించినా వారా దుర్గుణం మానేవారు కాదు. నేడు మనం శ్రీ స్వామివారి కృప పొందాలంటే ఈ దుష్టగుణం నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శ్రీ స్వామివారి సంస్థ దగ్గర నుంచి అందరినీ విమర్శిస్తున్నాము, ఆత్మవిమర్శ మాత్రమే చేయము. మరి వారి కృప మనకి ఏ విధంగా లభిస్తుంది? నోరు విప్పకూడదని శ్రీ స్వామివారు చెబితే ఆ మాట మనం ఆచరించాలి గదా. వారు చెప్పినట్లు చేయకనే మనం వారి కృప పొందడమెలా? కొంతమంది అంటారు, వాళ్ళు నిజంగా చేసే చెడ్డ పనులే కదా నేను చెబుతున్నాను, మరందులో తప్పేముంది అంటారు. అది ముమ్మాటికి తప్పు కనుకనే శ్రీ స్వామివారు తన జీవితాంతం అలా ఎవ్వరినీ విమర్శించలేదు. ఇతరులను విమర్శించడం పంది మలభక్షణ చేయడం వంటిదని శ్రీ షిరిడీ సాయి అంటారు. శ్రీ స్వామివారి కృప పొందాలంటే మానసికంగానూ కంటి ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, శరీరం ద్వారా చేసే మన పాపకర్మలు వెంటనే వదిలివేయాలి. శ్రీ స్వామివారి సన్నిధికొచ్చింది పాపం పోగొట్టుకునేందుకే కాని పాపం సంపాదించుకునేందుకు కాదు గదా. మన బాధలు మానసికంగా ఆ కరుణామూర్తికి విన్నవించుకోవడమే మనం చేయవలసిందల్లా. మరలా మరలా అలా విన్నవించుకుంటుంటే సర్వం చక్కబెట్టగల కరుణాసాగరులు వారు. సాగరమంటే సముద్రమన్నమాట. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని శ్రీ స్వామివారన్నమాట ఎంత సత్యమో కదా. గులగమూళ్ళలో మనకనేక ఇబ్బందులు కలిగించి మన పాపం తీసేయాలని శ్రీ స్వామివారు చూస్తుంటే మనం ఆ ఇబ్బందులు తనకు కలిగించిన వారే దానికి కారణమని మనం వారిని మానసికంగానూ నోటితోనూ ఒక్కోసారి శారీరకంగా కూడా ఎదుర్కొని ఇంకొంచెం పాపం తెచ్చుకుంటుంటే ఇక మన బాధలు పోగొట్టుకునేదెలా? శ్రీ స్వామివారి కృప మనకు అందకుండా మనకు మనమే అడ్డుగోడ నిర్మించుకుంటున్నాము. మనకు కలిగే ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు అన్నీ శ్రీ స్వామివారు మన మంచికే కల్పిస్తున్నారని గట్టిగా నమ్మి చలనంలేని విశ్వాసంతో ఉంటే ఎంతటి ఆనందాన్ని ప్రసాదిస్తారో మనకు తెలిపేదే దివ్యలీలలు అనే చిన్న పుస్తకంలోని 7వ పేజీలో ఉన్న అత్తిమాన్ జేరి ఎల్లమ్మ అనుభవం. ఈమె నేటికి శ్రీ స్వామివారి సేవలోనే ఉంది. అట్లాగే గులగమూడికి వచ్చాక 7 సంవత్సరాలు నేను పడ్డ శ్రమలు వ్రాస్తే ఒక పుస్తకమే సరిపోతుంది. వాళ్ళుండేదాన్ని బట్టయ్యా మనముండేది. సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదు. విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే గదయ్యా అని శ్రీ స్వామివారు చెబుతుంటే ఆ మాటలు 100కి 100 పాళ్ళు సత్యాలని విశ్వసించాలి. అంటే సంపూర్ణంగా నమ్మితే మనం శ్రీ స్వామివారి కృప తప్పక పొందగలమని అనుభవపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అట్లా సంపూర్ణంగా నమ్మక
నా జబ్బు తగ్గుతుందా అని ఒక చీటీ, నా జబ్బు తగ్గదు అని మరొక చీటీ వ్రాసి శ్రీ స్వామివారి సమాధి మీద పెట్టి ఒక చీటీ తీసుకోవడం ఎంత అజ్ఞానం. నిజంగా మనకు శ్రీ స్వామివారి శక్తి సామర్థ్యాల మీద నమ్మకమే ఉంటే నా జబ్బు తగ్గించు తండ్రి అని మానసికంగా అడగాలి, కానీ చీటీ పెట్టడం అజ్ఞానమే అవుతుంది. తన సేవకులు లౌకికులతో లౌకిక విషయాలు మాట్లాడినప్పుడు అది తప్పు అని వారికి చెప్పేవారు. ఈయన మనుషుల్లోకి పోయి వచ్చాడు, గంజి నీవు పోయేయ్యా అని నిత్యం తనకు గంజి పోసే సేవ చేస్తున్న సేవకుని సేవను నిరాకరించేవారు. కనుక లౌకిక వ్యవహారాలు చేస్తున్నట్లయినా శ్రీ స్వామివారి కృప తప్పక పోగొట్టుకుంటామనేది తథ్యం. మన కష్టాలు తీరేందుకు ఎక్కువ కాలం కొంతమందికి పట్టవచ్చు. ఆయనకు మా మీద ఇంకా దయకలగలేదే అని వాపోతాము. మన పాపం కడిగేయాలని శ్రీ స్వామివారు మనకు కష్టాలు ఎక్కువ చేస్తుంటే వాటిని సంతోషంగా భరించేదానికి బదులు ఆ కష్టాలకు నిమిత్తమాత్రులైన వారిని దూషిస్తూ మనం పాపం పెంచుకుంటూ శ్రీ స్వామివారికి దూరమవుతున్నాము. శ్రీ స్వామివారిని చూచి మనం నేర్చుకోవలసిన మరొక ముఖ్య విషయం నియమపాలన. ప్రపంచం తల్ల క్రిందులైనా సరే, ప్రాణాపాయమైనా సరే, ఎట్టి పరిస్థితిలోనూ తన నియమాన్ని తప్పేవారు కాదు. ఉదాహరణకు ఒకసారి శ్రీ స్వామివారి బృందమంతా మద్రాసు రాష్ట్రంలోని తిరువళ్ళూరు పోతున్నారు. శ్రీ స్వామివారి సేవకులు తమతో కూడా శ్రీ స్వామివారు జావత్రాగుటకు వాడే తాటి ఆకు రేక దొన్నె తీసుకుపోవడం మర్చిపోయారు. ఆ రోజుల్లో రైళ్లు బుక్కుతో నడపబడేవి. తిరువళ్ళూరు చేరేందుకు కనీసం 5 రోజులు పడుతుందిట. మార్గమధ్యంలో శ్రీ స్వామివారిని గంజి త్రాగమంటే రేక అడిగారు. మర్చిపోయామని సేవకులు చెబితే 3 రోజులు గంగ ముట్టలేదట. సేవకులేమో దిట్టంగా తింటున్నారు. చివరకు ఒక రైల్వే స్టేషన్లో మకాం వేసి ఎక్కడో కత్తి సంపాదించి తాటాకు రేక కొట్టి ఇస్తేనే గంజి త్రాగారట. అన్న పానీయాలకు అంత ఇబ్బంది కలిగినా తాటి ఆకు రేకలో జావ త్రాగే తన నియమాన్ని వదలలేదు. ఒకసారి బొంత చెట్టు క్రింద అగ్ని వేలుస్తున్నారు. వర్షం వల్ల నిప్పు ఆరిపోతుంది. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఎంతో పట్టుదలతో చితుకులు వేసి అక్కడే నిప్పు రగిలిస్తున్నారే కానీ ప్రక్కనున్న దేవాలయ వరండాలోకి తన అగ్నిని మార్చుకోమంటే సుతరాము అంగీకరించలేదు. బొక్కబడుతుందయ్యో అన్నారు. అంటే అర్థమేమిటో అవధూత బోధామృతంలో వివరించబడింది. అంతటి వజ్ర సమానమైన నియమపాలన చేసేవారు. మనలను కూడా అట్టి వజ్ర సమాన నియమపాలన చేయనిదే ఫలితముండదని హెచ్చరిస్తున్నారు. ఇది సాధకులకే కాక సంసారులకు కూడా గొప్ప మౌనబోధ. మన వత్తిళ్లకు లొంగని వైరాగ్యము. విలువైన జిబ్యాగిస్తుంటే వద్దంటే వద్దన్నారు. శ్రీ స్వామివారి మాట వినకుండా ఒక సేవకుడు ఆ బ్యాగ్ తీసుకుని అందులో తన గుడ్డలు పెట్టుకున్నాడు. అందరినీ నిద్రపోనిచ్చి ఆ బ్యాగును గుండంలోకి వేసి కాల్చేశారు. చెప్పిన మాట వినందుకు శిక్షగా ఆ సేవకుని గుడ్డలు కూడా సంచితో సహా అగ్నిపాలయ్యాయి. ఇదే విధంగా శ్రీ స్వామివారు కొత్త దుప్పటి ఇస్తుంటే సుతరాము అంగీకరించకుండా వద్దన్నారు. కానీ సేవకులు ఆ దుప్పటి తీసుకున్నారు. సిద్ధలయ్య కొండ దగ్గర మండుటెండలో ఆ దుప్పటి తెప్పించి రాళ్లతో కొట్టి జానెడు వెడల్పు పేలికలు చేయించారు. ఆ పేలికలు జబ్బుల వారికిస్తే జబ్బులు పోతాయని ఆదేశించారు. వత్తిళ్లకు లొంగని వైరాగ్యమంటే ఎలా ఉంటుందో తన ఆచరణ ద్వారా మౌనంగా బోధించారు. దుప్పటి ముక్కలు చేయించడంలో మండుటెండలో సేవకుల కాళ్లు మాడిపోయాయి. తన మాట వినందుకు అది వారికి శ్రీ స్వామివారు విధించిన జుల్మానా అన్నమాట. మాకేమైనా బోధించమని సేవకులు అడిగితే సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించమని బోధించారే కానీ వివరించమని సేవకులు అడగలేదు. అడిగినా వారు తన నోటితో ఏనాడు ఎవరికీ వివరించింది లేదు. ఇందులో సంపన్నత్వం అంటే భగవద్గీతలో చెప్పబడ్డ సంపదలోని దైవ సంపదలోని లక్షణాలు. అందులో మొదట లక్షణం అభయం, భయరహితులుగా నిర్భయంగా జీవించడం. దైవమే తన ఏకైక ఆధారంగా జీవించేవారికి ఇక భయానికి తావే లేదు. సాధారణత్వం, సహజ సిద్ధమైన నిరాడంబరత. తన సేవకుడైన చలమానాయని 5 ఏళ్ల బిడ్డ చనిపోతే ఆ శివాన్ని తన భుజాన మోసుకుపోయి పెన్నా నదిలో పూడ్చిపెట్టి వచ్చిన నిరాడంబరత అది. అదే చలమానాయనికి గుర్రుతోలి సజ్జ విత్తనాలు చేలో నాటిన సాధారణత్వం అది. ఈనాటి నకిలీ సాధువులు ఎన్ని జన్మలెత్తినా సాధించలేని సాధారణత్వమది. శ్రీరామకృష్ణ పరమహంస గారు తన తల వెంట్రుకల్ని చీపురుగా చేసి పాకీదొడ్లు శుభ్రపరిచారట.
ఈ మహనీయులందరూ వాచా బోధించకనే సాధారణత్వం ఎలా ఉండాలో తమ దివ్య ఆచరణ ద్వారా బోధించారు. సద్గురు సేవ. తన గురువు సమాధి చెందాక అగ్నియే వారి రూపంగా భావించి సేవించడం శాస్త్రరీత్యా పరిపాటి. అట్టి నియమాన్ని శ్రీ స్వామివారు ఎంత చక్కగా ఆచరించారో వ్రాసేందుకు సాధ్యపడదు. అన్న పానీయాల కంటే అగ్నియే శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రమైందని మనందరికీ తెలుసు. ఇంతవరకు మనం గమనించిన విషయాలు. అందరిలోనూ శ్రీ స్వామివారే ఉన్నారన్న దృఢమైన నమ్మకంతో ఇతరుల కొరకు శ్రమించడమే శ్రీ స్వామివారి కృప మనకు దక్కేటట్లు చేసే ఏకైక మార్గం. ఇతర వ్యక్తులను గాని పరిస్థితులను గాని విమర్శించకుండా అన్ని వేళల్లోనూ ఆ మహనీయునిపై మనస్సు సంపూర్ణంగా లగ్నం చేయడం. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాల సత్యసమ్మతమయ్యుంది. ఆ మహనీయమూర్తి పిలిచిన వెంటనే పలుకుతారనే విశ్వాసం ఎందరికున్నది? ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన విషయము. గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రామ్మూర్తి గారి భార్య విశ్వాసం మనందరికీ ఒక చక్కని పాఠంగా ఉంది. డాక్టర్లు అనేక పరీక్షలు చేసి ఈమెకు ఆపరేషన్ చేయాలన్నారు. ఈమె పొట్టకు చేయబడే 3వ ఆపరేషన్ కనుక గ్యారంటీ ఇవ్వలేమన్నారు. వెంటనే ఈ తల్లి శ్రీ స్వామివారి యందు పరిపూర్ణ విశ్వాసంతో పిలిచి పిలవకముందే సమాధానం చెప్తాడనే నమ్మకంతో శ్రీ స్వామివారు ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకుంటాను, లేకుంటే లేదని గులగమూడికి వచ్చి 40 రోజులు దీక్షగా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. దీక్షా విరమణకు ముందే ఆపరేషన్ చేయించుకోమని శ్రీ స్వామివారు చెప్పారు. 5 రాగి నాణాలు, గజనిమ్మ పండ్లు ప్రసాదించారు. వేల సంఖ్యలో పైగమడిగిన డాక్టర్ గారు 500 రూపాయలే ఆపరేషన్కు తీసుకున్నారు. గజనిమ్మ పండ్ల రసమే ఆమె కొన్నాళ్లు ఆహారమైంది. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాల నిజమైంది. మనకేమి కావాలో వాటిని శ్రీ స్వామివారు నోటితో చెప్పకుండానే ఆయా పనులు చక్కగా జరిపించి తీరుతారు. అజ్ఞానులమైన మనకు కొన్ని పరిస్థితుల్లో వారి మాటలు విని అర్థం చేసుకుని ఆచరించే శక్తి ఉండదు. అలాంటప్పుడు ఆ కరుణామయుడు మనలను తన ఇష్టానుసారం నడిపించి తీరుతారు. ఆ క్షణంలో మనకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత మన ఆనందానికి అవధులుండవు. అలాంటి సమయాల్లో అంతా మనమేలకేనని సంతోషంతో ఉండడమే ఒక్కటే మంచిది. మా కుమార్తె వివాహం ఇక 3 రోజులే ఉంది. ఒక్క క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నాను. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రయాణమై నెల్లూరు పోవాలని మందిరం ముందు నిల్చుని ఉన్నాను. నెల్లూరుకు పోయే 2 రూట్లలోని బస్సులు ఒకేసారి వచ్చి నిల్చుని నన్ను బస్సు ఎక్కమని పిలుస్తున్నారు. ఒక్క 2 నిమిషాల పాటు కళ్ళు తెరిచే ఉన్నాను, కానీ ఈ లోకంలో లేను. నేను తిరిగి మన ప్రజ్ఞలోకి వచ్చేసరికి 2 బస్సులు వెళ్ళిపోయాయి. మానసికంగా చాలా బాధపడుతూ ఈడుపు కాళ్లతో ఇల్లు చేరాను. ఇల్లు చేరిన వెంటనే 2 నిమిషాల్లో నాకు కాబోయే అల్లుడు మోటార్ బైక్ మీద నా కొరకు వచ్చాడు. నేను బస్సు ఎక్కి ఉంటే ఆయన కలుసుకునే వీలే లేదు. మమ్మల్ని కలిపేందుకే శ్రీ స్వామివారు నాకు 2 నిమిషాలు మన ప్రజ్ఞ లేకుండా చేసి బస్సులు తప్పగొట్టారు. ఈ సన్నివేశం చాలా చిన్నదే కావచ్చు, కానీ లోతుగా యోచిస్తే శ్రీ స్వామివారు అనుక్షణం ఎంతో జాగ్రత్తగా మనల్ని నడిపిస్తున్నారని తెలుస్తుంది. నేను సర్వము మీకు సమకూర్చుతాను, మీ దృష్టి నాపై నిలపండి అని బోధిస్తున్నారన్నమాట. శ్రీ స్వామివారి యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నా కానీ ఒక్కొక్కప్పుడు కష్టాలు తప్పవు. ఇందుకు కారణం 2 విధాలుగా ఉండవచ్చు. ఒకటి, శ్రీ స్వామివారి యందు మనకు పూర్ణ విశ్వాసమున్నా అందుకు తగిన మోతాదులో మన కృషి ఉండదు. తగు విధంగా కృషి లేకుండానే కేవలం విశ్వాసంతో అవసరాలు గడవడం అనే పద్ధతి శ్రీ స్వామివారు అంగీకరించరు. వర్షం లేనప్పుడు మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అని వర్షం కురిసినంత వరకు ప్రజల సామూహిక కర్మలను తన తపోశక్తితో క్షాళన చేసేందుకు అన్న పానీయాలు మాని అగ్నిహోత్రం ముందు కూర్చున్నారు. కనుక మన సమస్యకు తగు విధంగా కృషి చేయడం ఎంత అవసరమో మనమే ఆలోచించాలి. ఇటు సాధనాపరంగానూ అటు లౌకికంగానూ కృషి చేయాలి. అది తగు మోతాదులో ఉండాలి. టి నారాయణ అనే శ్రీ స్వామివారి భక్తుడు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. చాలా పేపర్లు తప్పిపోయాడు. ఒక పేపరు ఎన్ని మార్లు రాసినా పాస్ కాలేదు. నా ప్రోద్బలంతో మరలా గట్టి కృషి చేస్తున్నాడు. ఇల్లు వదిలి గూడూరులో కూర్చుని చదువుకొంచున్నాడు.
ఆ మార్గంలో పోతున్న డిపార్ట్మెంట్ హెడ్ గారు నారాయణను చూచి తన దగ్గరకొచ్చి ప్రశ్నలు వ్రాసి పేజీ నెంబర్లు గుర్తుపెట్టి ఆ ప్రశ్నలను బాగా చదవమని చెప్పి వెళ్ళాడు. చిత్రంగా ఆ ప్రశ్నలే పరీక్షల్లో వచ్చాయి రావడం, నారాయణ ఆశలు వదిలేసుకున్న ఆ సబ్జెక్టు పాస్ కావడం జరిగింది. ఆ హెడ్ ఆ మార్గాన పోవడం, నారాయణకు ఆ ప్రశ్నలు గుర్తుపెట్టివ్వడం అంతా శ్రీ స్వామివారి ప్రేరణే. అదే శ్రీ స్వామివారి మౌనబోధ. కష్టపడిందే ఫలితం దక్కదు. 2. ఒక్కొక్కప్పుడు మన కర్మరాహిత్యానికి గాను మనలను ఎన్నో కష్టాలకు గురి చేయడం కూడా కద్దు.